ఈ పెద్దాయన ఏదో చెప్తున్నాడు, ఒకసారి చూడండి. అది కరెక్టా కాదా అని తర్వాత మాట్లాడుకుందాం. మనం పుట్టుకతోనే నాన్ వెజిటేరియన్స్. ఈ పళ్ళు చూడండి, ఇక్కడ 2 కూరలు ఉంటాయి. పాముకు, సింహానికో, కుక్కకో ఉండే విధంగా 2 కూరలు చూడండి, చేయబెట్టి చూడండి, సూదుల్లాగా. అంటే ఏంటి, మాంసం తినే జీన్స్ మనకు ఉన్నాయంటానికి ఇది కూడా ఒక నిదర్శనం. ప్లస్ నేచర్ చెప్పే పాఠాలు కూడా. మనిషి మొట్టమొదటి తిన్న ఆహారం కూడా జంతువులే. మొదట పచ్చి తిన్నాడు, ఆ తర్వాత కాల్చు తిన్నాడు. ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన కోరదంతాలు ఉన్న జీవి ఏనుగు. సింహం యొక్క కోరదంతం 4 అంగుళాలుంటే హిప్పోపటమస్ దంతాలు 20 అంగుళాలు ఉంటాయి. కానీ అది కూడా శాకాహార జీవే. కోతులకు కూడా కోరదంతాలు చాలా భయంకరంగా ఉంటాయి. కానీ అవి కూడా శాకాహార జీవులే. అసలు ఏ దంతాలు లేకుండా జారమింగేటువంటి మాంసాహార జీవులు చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి ఆహారాన్ని నిర్ణయించేది మొదటగా ముక్కు, ఆ తర్వాత నాలుక. కూరపళ్ళు కాదు. బాగా పండిన పనసకాయ, పైనాపిల్, మామిడి పండ్ల లాంటి స్మెల్లు మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. అదే ఒక మటన్ షాప్లో కానీ ఫిష్ మార్కెట్లో కానీ వచ్చే స్మెల్లు మనల్ని ఇరిటేట్ చేస్తాయి. ఎందుకంటే అది మన సహజమైన ఆహారం కాదు కాబట్టి. అదే స్మెల్లు పిల్లి, కుక్క లాంటి మాంసం తినే జీవుల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. అది ఎక్కడుందా అని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. అవి వండిన మాంసం కంటే కూడా పచ్చి మాంసాన్ని బాగా ఇష్టంగా తింటాయంట. మనం దాంట్లో నిండా మసాలా వేసుకొని అదే చికెన్ స్మెల్ అనుకుంటున్నాం. ఎలాంటి మసాలా లేకుండా ఒకసారి వండి చూడండి, అప్పుడు అర్థమవుతుంది మనం శాకాహారులమా మాంసాహారులమా అని.